హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. రైట్. మల్టీమీడియా అనేటువంటిది ఏంటంటే the multimedia comes in many different type of formats. In nowadays, we are not satisfying the particular one video. So because of in default video is the MP4 video, MP4 format and MPEG format, PAL format, and so many kind of formats we are using for the videos. Yes or no? Yes, sir. And audio purpose, we are using that MP3 and MP3 formats. These are all the formats actually. So you have to Sir. identify the based on the format. Based on the format, you have to using that particular files. And so many kind of formats is available in nowadays because of no one can be stored in memory cards that particular audios or videos. Each and every persons they are approaching to the YouTube channels. Yes or no? If you want to listen any audio file, and definitely they want to approaching that YouTube, or so many kind of online apps also is available from your app stores. Yes or no? Yes, sir. Yes. So that's why the media format is the very most important, that like multimedia in the sense audio and video. These are all called as a multimedia formats. These are all the multimedia elements. We are calling as a multimedia elements. Multimedia elements. మల్టీమీడియా ఎలిమెంట్స్ అని అంటాము. సో ఈ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిలో ఏంటి మల్టీమీడియా ఎలిమెంట్స్ ఏంటి ఏమో? మల్టీమీడియా ఎలిమెంట్స్ అనేటువంటిది ఆడియో Audio, ఆడియో అండ్ వీడియో. video. ఆడియో Yes. వీడియో ఫార్మాట్స్ అనమాట, ఆర్ వీడియోస్ అనేటువంటివి కూడా వీడియో ఫార్మాట్స్. సో దీనిలో మనకి ఈ మల్టీమీడియా ఫార్మాట్ అనేటువంటి మనం ఆడియో వీడియో ఫార్మాట్స్ అని అంటున్నాం. మల్టీమీడియా కంటెంట్ అనేటువంటి దాని కంటెంట్ అనేటువంటి ఏంటని అంటే there are many ways to the which the multimedia contents can be included in the web pages for the browser. Browsers that supports the audio and video files. Yes or no? So if it is Yes, sir. not supporting that particular browsers, you cannot approach us and you cannot be using that particular audio and video. Some of the tags you describe the briefly, that is the tags is the image tag, that is IMG tag అని అంటాం. ఇమేజ్ ట్యాగ్స్ ఏమని పిలుస్తాం అంటే IMG tags IMG అని tag. IMG tags Yes, అని sir. అంటాము. సో దానికి ఇమేజ్ Yes, sir. సంబంధించిన అంటాం. అదే మనకి ఆడియో వీడియో అనేటువంటి ట్యాగ్స్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వాటికి ఆడియో వీడియో ట్యాగ్స్ అనేటువంటి అన్నది కాకుండా వాటిని ఎంబెడెడ్ ట్యాగ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎంబెడెడ్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం Yes, sir. డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే ప్రీవియస్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏంటని అంటే నాట్ ఓన్లీ వన్ ఫైల్, ఇన్ మల్టిపుల్ ఫైల్స్ ఇఫ్ యూ వాంట్ టు అప్రోచ్. So in that purpose, you have to use that Please subscribe. embedded. More than one. Yes, sir. మోర్ దెన్ Yes, వన్ sir. అనేటువంటి వాటిని మనం యూజ్ చేయడానికి మనం ఈ ఎంబెడెడ్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం ఏమా. సో కొన్ని మనకి ఈ సౌండ్స్ అనేటువంటి వాటిలో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. అలాంటి వాటికి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేటువంటి వాటికి ఏం యూజ్ చేస్తామని అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేటువంటి ఏదైతే ఉందో దీనికి ట్యాగ్ అనేటువంటి దాన్ని ఏం యూజ్ చేస్తామంటే బీజీ సౌండ్ అని అంటాం. Okay, sir. బీజీ సౌండ్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేసి వీటిని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేటువంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఏమా. Okay, sir. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనం ఏదైనా ఒక ఏమంటాం దాన్ని ఎంబెడెడ్ ట్యాగ్స్ అనేటువంటి వాటి ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఒకటి ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేటువంటిది దేనికోసం యూజ్ చేస్తాం? ఏమన్నా ఎప్పుడన్నా విన్నారా ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేటువంటి దాని గురించి? అంటే ఆ పర్టికులర్ ఆడియోది కానీ వీడియోది కానీ ఇన్ఫర్మేషన్ Hmm. ఇవ్వడం సార్. అంటే మనం దీన్ని ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని ఏమంటామంటే దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంబెడెడ్ ద మల్టీమీడియా లైక్ ఆడియో వీడియో జావా యాప్లెట్స్ యాక్టివ్ ఎక్స్ పీడిఎఫ్ కొన్ని ఫ్లాష్ ఫైల్స్
ఇలాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం ఎంబెడెడ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. అంటే ఇవి మనకు వెబ్ పేజెస్లోనే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, దీన్ని ఆబ్జెక్ట్ ట్యాగ్ అని అంటాం. ఓకే. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ట్యాగ్ అని అంటే ఎలిమెంట్స్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎలిమెంట్. దీన్ని ఏ ఎలిమెంట్ అని అంటామంటే ఎంబెడెడ్ మల్టీమీడియా ఎలిమెంట్ అనేటువంటి దానిగా మనం పిలుస్తాం ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్ ఎస్ అనేటువంటి సార్. దాన్ని. సో దీనిలో మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ఆడియో, వీడియో, జావా యాప్లెట్స్, యాక్టివ్ఎక్స్, ఇంకా పీడిఎఫ్ అండ్ ఫ్లాష్ ఫైల్స్, ఇలాంటి వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏమా, ఎస్ సార్. ఎస్ సో సార్. మల్టీమీడియా అని అనగానే నాట్ ఓన్లీ దట్ ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్సో యూ హ్యావ్ టు యూజ్. అండ్ వన్ మోర్ ఎలిమెంట్ ఐఎంజీ అని అనుకున్నాం. ఇవి ఇమేజెస్ కోసం యూజ్ చేసేటువంటి ట్యాగ్స్ అని మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఎస్ సో సార్. అండ్ వన్ మోర్ ఎస్ ట్యాగ్ సార్. ఇస్ దట్ ఈస్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ పర్పస్ కూడా ఈ ట్యాగ్ని అడుగుతూ ఉంటాడు. దాన్ని ఎంబెడెడ్ ట్యాగ్ అని అంటాం. ఎస్ సార్. ఎంబెడ్ ట్యాగ్ అని అంటాం. సో ఈ ఎంబెడ్ ట్యాగ్స్ అనేటువంటి దేనికి యూజ్ చేస్తారని అంటే ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ అనేటువంటి వాటి కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్ ఓకే సార్. అప్లికేషన్స్ అనేటువంటి వాస్తవం. అదే కాకుండా వీటిని ఇంకేమనొచ్చు అంటే ఇంటరాక్టివ్ కంటెంట్స్ అనేటువంటి లేకపోతే ఏమైనా ప్లగ్గిన్స్ అనేటువంటి ఏమైనా యూజ్ చేసినప్పుడున్న ఈ ఎంబెడెడ్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనమ్మా. ఎస్ సార్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియో, ఆడియో అనేటువంటి వాటికి మనం ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి అనేటువంటి దాన్ని ఒకసారి శాంపుల్గా కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ ఆడియో, వీడియో అనేటువంటి మెయిన్ మనకి మల్టీమీడియా అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆడియో అండ్ వీడియో. సో ఇలాంటి వాటికి మనం ఎలా యూజ్ చేస్తాము, దానికోసం ఒక వీడియోని ఏదైనా మనం డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసినటువంటి వీడియో లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వీడియోని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్ ప్యాడ్ మనం ఓపెన్ చేద్దాం. దిస్ ఇస్ వన్ నోట్ ప్యాడ్. సో ఈ నోట్ ప్యాడ్లో మనం ఏం చూద్దామని అంటే ఒక వీడియో అనేటువంటి దాన్ని కోడ్ రాద్దాం. సో దానికి వీడియో అనేటువంటి ట్యాగ్లో విత్ ఈక్వల్ టు ఎంత యూజ్ చేద్దాం, ఒక 500 ఆర్ 300 అలా అన్నా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి హైట్ వచ్చి 300 యూజ్ చేద్దాం. 300. సో నెక్స్ట్ దీనికి మనకి కంట్రోల్స్ కూడా కావాలి. కంట్రోల్స్ అంటే ఏంటి, ప్లే బటన్, ఎస్ సార్. నెక్స్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, స్టాప్, ప్లే, ఇలాంటివి మనకు కావాలి. కాబట్టి సో ఇంకొక యాట్రిబ్యూట్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు, కంట్రోల్స్ అనేటువంటి వాటి. కంట్రోల్స్. ఓకే, ఎస్ సార్. సో దీని తర్వాత మనకి సోర్స్ అనేటువంటి దానికి దీన్ని యాడ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం సోర్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది, దీన్ని షార్ట్ ఫామ్లో దీని యాట్రిబ్యూట్ని ఎస్ఆర్సి అని షార్ట్ ఫామ్లో ఎస్ఆర్సి. మనం పిలుస్తాం. ఓకేనా, ఎస్ సార్. ఎస్ఆర్సి ఈక్వల్ టు మనకి అది ఎక్కడుందో ఆ కంటెంట్ అనేటువంటి దాన్ని మనం అడ్రస్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎస్ కంటెంట్ సార్. ఎక్కడుంది, సో ఇక్కడ Please subscribe. Please subscribe. సో దీనిలో ఒక కంటెంట్ అనేటువంటి దాన్ని ఒక కంటెంట్ని తీసుకుందాం. సో ఈ కంటెంట్ ఇక్కడే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంటెంట్ ఉంది. సో ఈ కంటెంట్ని ఒక సోర్స్ ఫోల్డర్లో యూజ్ చేస్తాను. ఈ కంటెంట్ని ఓకే సార్. ఎస్ సార్. ఏ సోర్స్ ఫోల్డర్ అంటే ఇక్కడ ఒక ఫోల్డర్ యూజ్ చేసి ఈ ఫోల్డర్ని మీడియా అని చెప్పి ఇక్కడ ఒక ఫోల్డర్ యూజ్ చేసి ఈ ఫోల్డర్లో ఒక వీడియోని ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎస్ దీని సార్. యొక్క పాత్ మనకు కావాలి. సో దీని పాత్ కావాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఇక్కడ పాత్ వస్తుంది. ఏమ్మా, ఓకే సార్. ఎస్ లేదు, సార్. ఒకవేళ మనం ఇక్కడ రైట్ మౌస్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళినా ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ నాకు సేమ్ ఇక్కడ అలాగే పాత్ వస్తుంది.
ఓకేనా? ఈ Yes, టూ sir. వేస్లో మనం పాత్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ నోట్ ప్యాడ్లో ఈ పాత్ అనేటువంటి దాన్ని ఇక్కడ అసైన్ చేద్దాం. అసైన్ చేసేటప్పుడు ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఇలా మెన్షన్ చేద్దాం. సో దీనిలో ఆ ఫైల్ Okay, sir. నేమ్ కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ Yes, ఏంటి? sir. MIX వీడియో అని యూజ్ చేసాం. ఆ ఫైల్ నేమ్ అది. డాట్ ఏంటది? MP4 లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఇది? MP3 ఉందా లేకపోతే ఏ టైప్ ఉంది అని మనమే ఆలోచించుకోవడం కాకుండా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫైల్ ఫార్మాట్ చూపిస్తుంది చూడండి, MP4 అని కనిపిస్తుందమ్మా. Yes, sir. MP4 అని Yes, sir. కనిపిస్తుంది, .MP4. సో ఈ .MP4 అనేటువంటి దాన్ని మనం ఇక్కడ సేమ్ ఇలా మనం కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం డబుల్ కొటేషన్స్తో ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేసిన తర్వాత ట్యాగ్ని కూడా మనం ఇలా క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒకవేళ అది బ్రౌజర్ సపోర్ట్ చేయకపోతే యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ద వీడియో ట్యాగ్ అని చెప్పి ఒక మెసేజ్ అనేటువంటిది వచ్చేటట్టుగా బాడీలో ఇలా మనం మెన్షన్ చేద్దాం. ఏమని? యువర్ Browser browser does not support. does not support the video Yes, sir. వీడియో ట్యాగ్ అని చెప్పి ఇలా మెన్షన్ చేసి ఇక్కడ వీడియో అనేటువంటి ట్యాగ్ని క్లోజ్ చేసేసుకుందాం. Okay, sir. రైట్. సో దీన్ని మనం ఒక HTML లో మనం సేవ్ చేద్దాం ఇలా. Please subscribe. దీన్ని ఏమని చెప్దాం? ఏం ఫైల్ అని పెడదాం? వీడియో అని పెడదాం. వీడియో Yes, sir. Please subscribe. .html. HTML. సో దీన్ని ఇలా సేవ్ చేసి మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళి రైట్ ఇక్కడ వీడియో అని ఒక HTML ఫైల్ వచ్చింది. సరే ఈ బ్రౌజర్లో కాకుండా వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. Okay, sir. మనకి సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక పని చేద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్గా అది పాత్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఇచ్చేద్దాం. ఎందుకంటే ఆ సోర్స్లోనే ఉంది కదా, ఆ సోర్స్లోనే Yes, sir. MP4 అనేటువంటిది ఉంది కాబట్టి సోర్స్ అనేటువంటిది SRC అని చెప్పి MP4 అని ఇచ్చాము, కొటేషన్స్తో క్లోజ్ చేసాము. ఓకే, మనం ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాం. ఏమనంటే ఇక్కడ టైప్ ఈక్వల్ టు వీడియో MP4 అని ఇలా మెన్షన్ చేద్దాం. సో ఇది ఏ టైప్ అనేటువంటిది వీడియో టైపా లేకపోతే ఏ టైప్ అనేటువంటిది చూపించలేదు కాబట్టి ఇందాక. సో ఇలా చేసి సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. అది కూడా వస్తుంది కదా? Yes, sir. వస్తుందమ్మా? Yes, sir. Awesome, sir. సో ఇలా మనకి వీడియోస్ అనేటువంటి ఈ విధంగా మనం నాట్ ఓన్లీ వన్ వీడియో, సో దీన్ని మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వీడియోస్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎలా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీడియో ట్యాగ్ అనేటువంటి ఉంది. సో ఈ వీడియో ట్యాగ్ని ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి సింపుల్, ఇది చాలా సింపుల్ కోడ్. ఈ సింపుల్ కోడ్ని ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసి ఆ వెబ్ పేజ్లో మనకి వీటిని ఇంప్లిమెంట్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిరంజీవి హిట్స్ అని చెప్పి, ఇక్కడ నాగార్జున హిట్స్ అని చెప్పి, ఇలా ఒక బ్రౌజర్ అనేటువంటి దాంట్లోనే ఇలా బ్రౌజర్లోనే ఇక్కడ హెడ్డింగ్ పెడతారు, చిన్న బాడీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి పారాగ్రాఫ్లో చిరంజీవి హిట్స్ అని పెడతారు. ఆ చిరంజీవి హిట్స్ మొత్తం అన్ని కూడా ఇలా ఒకే పేజ్లో ఇలా మల్టిపుల్గా కూడా అవును చేయొచ్చు. సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ మనం బ్రేక్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం, బ్రేక్ ట్యాగ్ యూజ్ ఓకే చేస్తాం. సార్. ఇలా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసిన వెంటనే ఇంకొకటి వీడియో అనేటువంటి దాన్ని ఇక్కడ ప్లే చేయొచ్చు, ఓకే ఇక్కడ సార్. ప్లే చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ నాకు బ్రేక్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం, ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక వీడియో అనేటువంటి దాన్ని ప్లే చేయొచ్చు. చూడండి ఒకసారి 3 వీడియోస్ అనేటువంటివి వస్తాయో లేవో చూద్దాం. ఇలా యూజ్ ఓకే చేసి సార్. రీఫ్రెష్ అని అంటే ఇగో 3 వీడియోస్.
ఎస్ అవునా? సార్. ఇలా వెబ్సైట్లో ఎస్ సార్. చాలా చాలా మూవీస్ అనేటువంటి అది నాట్ ఓన్లీ MP4 MP3 సాంగ్స్ అనేటువంటి వాటిని కూడా మల్టిపుల్ సాంగ్స్ అనేటువంటి వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. దానికి MP3 సాంగ్ ఎక్కడైతే ఉందో ఆ MP3 సాంగ్ని మనం డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ మనం వీడియో అనేటువంటిది కాకుండా ఆడియో అనేటువంటి దాన్ని యూజ్ చేసి సో దాన్ని మల్టిపుల్గా మనం చేయొచ్చు అనమాట. ఏమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అని ఇవ్వకపోతే ఏమవుతుంది సార్ బ్రేక్ ఇవ్వకపోతే సార్ సైడ్ బై సైడ్ వస్తాయి అంటే వన్ బై వన్ సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. వన్ బై వన్ కాకుండా ఇలా ఒకదాని పక్కనే ఒకటి ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. చూడండి ఎలా సేవ్ చేసాం అనుకోండి. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఇది ఇలా సైడ్ బై సైడ్ ఇది 500 విడ్త్ ఇచ్చాం కాబట్టి అలా మనకు కనిపిస్తుంది. కావాలనుకుంటే అది చిన్న స్క్రీన్ ఒకదాన్నే ఇది మనం ఇలా ప్లే చేసి ఇలా ఫుల్ స్క్రీన్ అవును సార్. ఈ కమాండ్ మనకి ఎలా వచ్చింది కంట్రోల్స్ అని యూజ్ చేస్తే అవును సార్. ప్లే బటన్ వచ్చింది ఫుల్ స్క్రీన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇలా మనకి పిక్చర్ ఇలాగా డిఫరెంట్ కంట్రోలర్స్ అనేటువంటివి మనకు వచ్చినాయి అనమాట. ఏమా ఇలా దీని స్క్రీన్ కావాలని అనుకుంటే ఈ స్క్రీన్ 500 కాకుండా ఇది ఒక 300 అనేటువంటిది పిక్సెల్ యూజ్ చేసుకుని ఇది 200 పిక్సెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఎస్ సార్. సో అప్పుడు ఏమవుతాయంటే ఒకే లైన్లో రావడం. సో ఆ పిక్సెల్ అన్నిటిని కూడా మనమే డిజైన్ చేసుకుంటాం అనమాట ఇలా. సో డిజైన్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఒకే లైన్లో ఈ విధంగా మనకి ఒకే లైన్లో వస్తూ ఉంటాయి పిక్సెల్స్ అనేటువంటి వాటిని మనం చేంజ్ చేసుకోవడం వల్ల. సో ఇలా మనకి ఆడియో కానీ వీడియో కానీ సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఏమా ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటనంటే మనకి ఇమేజెస్ అనేటువంటి వాటిని ఆడియో కానీ వీడియో కానీ ఈ విధంగా మల్టిపుల్గా మనం ఈ పేజెస్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి కుదురుతుంది. మనం అనుకున్నాం ఫ్రేమ్స్ అనేటువంటి వాటిలో ఎన్ని టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి అనుకున్నామా? Please subscribe. ఎస్ సార్. ఫ్రేమ్స్లో ఎన్ని టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి? ఫ్రేమ్స్ లో 2 టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ అంటే ఆ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటే హారిజాంటల్ ఫ్రేము వెర్టికల్ ఫ్రేమ్స్ అనే వాటి గురించి మనం చెప్పుకున్నాం కదా. అవును సార్. హారిజాంటల్ ఫ్రేము అండ్ వెర్టికల్ ఫ్రేమ్స్ అనేటువంటి వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో దీనిలో ఇంకా మనకి దీనిలో ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రేమ్స్ అనేటువంటిదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ అయినటువంటిది ఫార్మ్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఫామ్స్ అనేటువంటి సో ఫామ్ అనేటువంటి దాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? సో దీనిలో ఫామ్స్ అనేటువంటి ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటిది ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఒకసారి ఫామ్స్ అని అంటాము. ఎస్ సార్. సో ఈ ఫామ్స్ అనేటువంటి వాటిని మనం డిజైన్ చేయడానికి యాక్చువల్గా ఈ ఫామ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి ఇది కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ది యూజర్. ఓకే ఫార్మ్స్ ఆల్సో కంటైన్స్ అండ్ స్పెషల్ ఎలిమెంట్స్. ఫార్మ్స్ ఆల్సో కంటైన్స్ అండ్ స్పెషల్ ఎలిమెంట్స్. వాటిని మనం ఏమంటామని అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ కంట్రోల్స్. కంట్రోల్స్ అనేటువంటి వాటిని మనం సచ్ యాజ్ బటన్స్ అండ్ టెక్స్ట్ బాక్సెస్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ అంటే ఫామ్స్ అని వీటిని మనం ఫామ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే దీనిలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ది టెక్స్ట్ బాక్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అవునా? ఇది పాస్వర్డ్స్ అనేటువంటి వాటిని కూడా మనం యూజ్ చేస్తాం. పాస్వర్డ్స్ అని కూడా వాటి కోసం కూడా మనం యూజ్ చేస్తాం. ఇంకా టెక్స్ట్ బాక్సెస్ అనేటువంటివి కూడా యూజ్ చేస్తాం. ఇంకోటి చెక్ బాక్సెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఇలా చెక్ బాక్స్ ఇలా ఉంటాయి కదమ్మా. ఇవి చెక్ బాక్స్ అని అంటాం. ఇంకోటి చెక్ బాక్స్ కాకుండా సెలెక్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం. ఇలా ఉంటాయి సెలెక్ట్ బాక్సెస్ అనేటువంటి. చెక్ బాక్సెస్ అనేటువంటి వాటిలో మనం ఎలా అంటే ఇలా మనం క్లిక్ చేయగానే ఇలా చెక్ బాక్స్ వస్తుంది, ఇలా టిక్ పడుతుంది. అదే మనం సెలెక్ట్ అయితే ఇక్కడ మాత్రమే మనకి ఇలా జస్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ అని అంటే మనకి దీనిలో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేటువంటి దాన్ని మనం టైప్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే సమ్ ఇలా యూజర్ ఐడి యూజర్ నేమ్ అనేటువంటి దాన్ని మనం యూజర్ ఐడి అనేటువంటి దానిగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో పాస్వర్డ్ అనేటువంటి వాటికి కూడా టెక్స్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం కదమ్మా. సో ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఇవన్నీ ఎలిమెంట్స్ టైప్లో మనం యూజ్ చేస్తాం అనమాట.
ఓకేనా. సో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ టైప్లో యూస్ చేసేటప్పుడు నేమ్ అని అంటే ఇన్పుట్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దానికి ఏదైనా మనం యూస్ చేయాలని అనుకుంటే ఈ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఏం యూస్ చేస్తామని అంటే ఉమ్, ఈ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇన్పుట్ అని చెప్పి ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఈ ఇన్పుట్లో ఎలిమెంట్ అనేటువంటిది ఏంటనంటే యాట్రిబ్యూట్ అనేటువంటిది ఏంటని అంటే టైప్ అనేటువంటి యాట్రిబ్యూట్ ఇన్పుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి టైప్ అనేటువంటి యాట్రిబ్యూట్కి వాల్యూ అనేటువంటిది టెక్స్ట్ కావాలని అనుకుంటే దాన్ని ఏం చేస్తామంటే టెక్స్ట్ అని టైప్ చేస్తాం ఇలా. అప్పుడు ఏమవుతుందంటే దీనిలో మనకి టెక్స్ట్ మాత్రమే టైప్ అవుతుంది అనమాట ఈ బాక్స్లో ఏమా. ఎస్ సార్. ఎస్ ఓకే. సార్. అదే పాస్వర్డ్ అని అనుకో మనకి స్టార్స్ టైప్లో కావాలని అనుకుంటే సేమ్ మనం ఇన్పుట్ అనేటువంటి ఎలిమెంట్ అనేటువంటి దానిలోనే టైప్ అనేటువంటి దానికి సో ఇక్కడ మనం ఏం యూస్ చేస్తామంటే పాస్వర్డ్ పాస్వర్డ్ అని యూజ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు అది విజిబుల్ కాకుండా స్టార్స్ అనేటువంటివి వస్తాయి అన్నమాట. ఓకే సార్. స్టార్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బాక్స్ కావాలని అనుకో చెక్ బాక్స్ అనేటువంటి దానికి కూడా ఇన్పుట్ టైప్ ఎలా వస్తుందని అంటే ఎంతో కొంచెం ఇలా కిందకి తీసుకోండి. ఈ చెక్ బాక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ మనకి దానికి కూడా ఇన్పుట్ అనేటువంటి ఎలిమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి టైప్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనేటువంటి వాటిలో ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి చెక్ బాక్స్ అని యూజ్ చేస్తాం. ఓకేనా. చెక్ బాక్స్ అని లేకపోతే మనకి చెక్ బాక్స్ అనేటువంటివి కాకుండా ఇంకా ఏమన్నా వాటిని రేడియో బటన్స్ అనేటువంటి వాటిని రౌండ్గా మనం సెలెక్ట్ బాక్స్ అని అంటున్నాం కదా వాటికి సేమ్ ఇన్పుట్ అనేటువంటి యాట్రిబ్యూట్ అనేటువంటి వాటిలోనే టైప్ అనేటువంటి దగ్గరే మనం ఏం యూజ్ చేస్తామంటే రేడియో బటన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం ఏమా. సో మనకి ఇక్కడ దీనిలో ఏవైనా మనకి కలర్స్ అనేటువంటి లేకపోతే ఏదైనా మార్చుకోవాలని అనుకున్నా కూడా వాటికి మనం యాట్రిబ్యూట్స్ అనేటువంటి సపరేట్ యాట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఏమా. ఒకవేళ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే ఒక చిన్న బాక్సెస్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేయాలని అనుకుంటే ఒక శాంపుల్ కోడ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేద్దాం. సో HTML బాడీ అవన్నీ యాజ్ యూజువల్ ఏమా. ఈ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్లో ఇలా HTML అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేయడం ఇక్కడ హెడ్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేయడం దానిలో టైటిల్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేసి ఈ టైటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇష్టం వచ్చినటువంటిది ఏదో ఒకటి ఇక్కడ మనం యూజ్ చేయడం ఇవన్నీ డిఫాల్ట్ అవి కాకుండా అందుకనే నేను డైరెక్ట్గా అనేటువంటి వాటిని నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేటువంటి ట్యాగ్ యూజ్ చేస్తున్నాము. ఈ బాడీ అనేటువంటి ట్యాగ్లో మనం ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఇలా రావాలని అనుకుంటున్నాము. ఆ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది వస్తుంది ఏమా. సో ఈ టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది వచ్చేటప్పుడు నాకు అక్కడ నేమ్ అనేటువంటిది రావాలని అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ నేమ్ అని యూజ్ చేసేయచ్చు. ఇక్కడ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం నేమ్ అని అంటే ఆటోమేటిక్గా నేమ్ అని వస్తుంది. దానికి ఇక్కడ ఒక సెమీకాలన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. దాని పక్కన టెక్స్ట్ అనేటువంటిది మనకి కనిపించాలి. ఆ టెక్స్ట్ బాక్స్లో ఏమని కనిపించాలి టెక్స్ట్ బాక్స్లో నేమ్ అని కనిపించాలి అంటే నేమ్ ఎంటర్ చేయమని చెప్పి. సో ఇక్కడ నేను నేమ్ అనే టెక్స్ట్ బాక్స్లో నేమ్ కనిపించేటట్టుగా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి పాస్వర్డ్ అనేటువంటిది మనకు కావాలని అనుకుంటే సేమ్ ఇక్కడ మనం పాస్వర్డ్ అని ఇక్కడ మనం టైప్ చేసి సో ఈ పాస్వర్డ్ అనేటువంటి దాని దగ్గర మనకి ఈ రెండు కూడా ఈక్వల్గా మనకి రావాలని అనుకుంటే సో ఇలా పాస్వర్డ్ అనేటువంటి దాన్ని టైప్ చేసి ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్ అనేటువంటి దానిలో టైప్ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చేయాలని అనుకున్నాం. దీనికి కూడా అక్కడ మనకి ఆ బాక్స్లో ఏమని కనిపించాలని అంటే నేమ్ ఏం కనిపించాలంటే పాస్ అని చెప్పి షార్ట్ నేమ్లో జస్ట్ పాస్ అని చెప్పి మనం ఇలా మెన్షన్ చేద్దాం. ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా. సో దీని కింద ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బాక్సెస్ అని అంటే లాంగ్వేజెస్. ఓకేనా. సో లాంగ్వేజెస్లో మనకు చెక్ బాక్స్ అనేటువంటిది కావాలని అనుకున్నాం. దీనిలో టైప్ చెక్ బాక్స్ అనేటువంటి దాన్ని ఇలా యూజ్ చేసుకుని ఇక్కడ మనం ఏం యూజ్ చేద్దామని అంటే నేమ్
నేమ్ అనేటువంటిది ఏంటనంటే ఇక్కడ మనకి ఏం యూస్ చేద్దాం, తెలుగు. ఓకే. దీనికి వాల్యూ అనేటువంటిది ఎలా కనిపించాలని అంటే వాల్యూ ఈక్వల్ టు ఎస్ అని కనిపించాలి నాకు. ఎస్ అనేటువంటిది. సో అక్కడ నాకు పైన స్క్రీన్ మీద కనిపించేది ఏం చూపించాలని అంటే తెలుగు అని చెప్పి చూపించాలి పైన స్క్రీన్ పైన తెలుగు. ఓకే సార్. ఓకే. ఇక్కడ నాకు Yes, sir. దాని కింద బ్రేక్ అవ్వాలని అనుకుంటే బ్రేక్ చేద్దాం, లేదని అనుకుంటే అవసరం లేదు. లేకపోతే దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఇక్కడ ఎక్స్టెండ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఉంచేసి డైరెక్ట్గా తెలుగు అని కనిపించి లాంగ్వేజెస్ కింద ఇలా వస్తుంది. Yes, sir. Yes, ఇలా sir. చేద్దాం. సో ఇప్పుడు తెలుగు అని ఇక్కడ నాకు కనిపించవద్దు. సో ఇక్కడ కావాలనుకుంటే మనం బ్రేక్ యూజ్ చేద్దాం. బ్రేక్. Yes, sir. సో సేమ్ ఇదే లాంగ్వేజ్ హిందీ హిందీ కూడా అంటే సెలెక్ట్ అని పెట్టుకున్నాం కాబట్టి చెక్ బాక్సెస్ పెట్టుకున్నాం కాబట్టి ఒకళ్ళకి ఒక లాంగ్వేజే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తాయి కదా ఏమ్మా, మల్టిపుల్ Yes, sir. లాంగ్వేజెస్ వస్తాయి కదా. సో అందుకనే నేను ఇక్కడ అవును సార్. హిందీ అని యూజ్ హిందీ. చేస్తాను. నాకు ఇక్కడ కూడా కనిపించేది హిందీ అని కావాలి. ఎస్ సార్. Please subscribe. ఆ, హిందీ. దాని తర్వాత ఇంకేముంటుంది, ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో ఇలా ఇంగ్లీష్ అనేటువంటిది నాకు ఇక్కడ కనిపించాలి. సో ఎస్ అని చెప్పి అది అది చెక్ చేస్తే యాక్షన్ అనేటువంటిది నాకు ఇది హిందీ అని చెక్ చేస్తే అది యాక్షన్ అనేటువంటిది ఎలా ఉండాలంటే ఎస్ అనేటువంటి దానిగా ఉండాలి. చెక్ చేయకపోతే నో అని డిఫాల్ట్గా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఏమా? ఎస్ సార్. రైట్. సో ఇంకోటి ఇక్కడ ఇది రేడియో బటన్స్ ఉన్నాయి కదా, ఈ రేడియో బటన్స్కి ఎలా చేయొచ్చు అంటే జెండర్ అనేటువంటి వాటిని రేడియో బటన్స్ కింద మనం చేయొచ్చు. జెండర్కి ఎందుకంటే మేల్ ఆర్ ఫిమేల్ రెండే ఉంటుంది కాబట్టి రేడియో బటన్స్. సో ఇక్కడ రేడియో అని చెప్పి ఇక్కడ నేమ్ అని యూజ్ చేసి ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్స్లో జెండర్. వాల్యూ అనేటువంటిది ఏముందనంటే వాల్యూ ఎస్ సార్. మేల్. సో ఇక్కడ మేల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి నాకు స్క్రీన్ పైన ఏం కనిపించాలంటే మేల్ అనేటువంటి దానిగా చూపించాలి. సో ఇంకోటి ఏదో ఒకటే ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే ఫిమేల్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. సారీ, ఎస్ సార్. ఫిమేల్. సో ఫిమేల్ అనేటువంటి దానిగా యూజ్ చేస్తారనుకుంటే సేమ్ రేడియో బటన్ ఉంటుంది ఇక్కడ. ఫీమేల్ ఇక్కడ ఫిమేల్. ఇక్కడ కాదు, ఇక్కడ ఫిమేల్. సో ఇలా మనం యూజ్ చేస్తాం ఏమా. సో దీనికి మనం ఏదైనా ఒక ఆప్షనల్ అనేటువంటి దాన్ని మనం ఏదైనా ఆప్షనల్గా మనం చేయాలని అనుకుంటే సపరేట్గా మనం సిఎస్ఎస్ కోడ్లో కలర్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటిని మనం మెన్షన్ చేసుకోవచ్చు ఏమా. ఎస్ సార్. సో దీన్ని ఒకసారి మనం సేవ్ చేద్దాం, ఎలా వస్తుందో మనకు అవుట్పుట్ ఒకసారి చూద్దాం. మల్టీమీడియాలో దీన్ని ఏమని పెడదాము, ఫార్మ్స్ ఎస్ సార్. .html. HTML. సో ఇక్కడ ఫార్మ్స్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నేము, పాస్వర్డ్, మేల్, ఫిమేల్. సో ఇవన్నీ ఒకటి లైన్లోనే వచ్చినాయి కదా, వీటిని మనం ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే బ్రేక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేద్దాం. సేమ్ ఇదే ట్యాగ్ని పాస్వర్డ్ దగ్గర ఇక్కడ కూడా మనం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాస్వర్డ్ దగ్గర నుంచి ఇది మనకి బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి బ్రేక్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నారు. ఇదిగో ఇప్పుడు బ్రేక్ వచ్చింది కదా, మేలు ఫిమేలు అవునా. ఇక్కడ చూడండి మనం ఇక్కడ మనం టైప్ చేస్తూ ఉంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా
పాస్వర్డ్ దగ్గర మనం టైప్ చేస్తుంటే ఇవి చూడండి డాట్స్ వస్తున్నాయి, అవునా? Yes, sir. ఇక్కడ మేల్ Yes, అనేకుండా sir. ఫిమేలా లేకపోతే మేలా అనేకుండా అంటే ఫిమేల్ అని అంటే ఇది సెలెక్ట్ అవుతుంది కదా. Yes, sir. రైట్. ఇప్పుడు మరి దీనిలో మనకి చెక్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ చెక్ బాక్సెస్ దగ్గర మనం ఇది బ్రేక్ ఇచ్చాము. సో ఇన్పుట్ టైప్ ఇక్కడ మనకి చెక్ బాక్స్ నేమ్. సో మనకి ఈ చెక్ బాక్సెస్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపించలేదు ఏమా. Yes, sir. ఇన్పుట్ టైప్ అండ్ టైప్ అనేటువంటిది ఇక్కడ మనకి రేడియో బటన్స్ అనేటువంటిది ఇక్కడ మనం ఇచ్చాము. సో చెక్ బాక్సెస్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం ఇచ్చాము. అండ్ దాని తర్వాత నేమ్ ఇచ్చాము తెలుగు. ఓకే, వాల్యూ అనేటువంటిది ఎస్ అని ఇచ్చాము. దాని తర్వాత వాల్యూ తర్వాత ఎస్ ఇచ్చిన తర్వాత తెలుగు అండ్ బ్రేక్ చేసాము. ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చాము, అందుకనే ఇది తీసుకోవట్లేదు. Please subscribe. ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చాము, సో అందుకనే ఇది యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం, ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రెండింటికి కూడా గ్యాప్ కావాలి అని అనుకుంటే, సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేటువంటి వాటిలో మనం ఇక్కడ ఒక ప్లెయిన్ పారాగ్రాఫ్ స్పేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు, ఒక ట్యాగ్ ఈ విధంగా Please subscribe. ఇలా యూజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి రెండింటికి మధ్యలో ఒక స్పేస్, ఇదిగో ఇలా స్పేస్ వస్తుంది. ఓకేనా. సో దీనిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు వచ్చా, ఎస్ తెలుగు వచ్చు, హిందీ వచ్చా, హిందీ వచ్చు, Hindi నాకు vacha. హిందీ రాదు, ఇలా ఫిమేల్ ఇలా సెలెక్ట్ చేయడానికి. Yes, sir. సో ఇక్కడ మనం Yes, sir. రీషా అండ్ నేమ్ మనం ఏది చేసినా ఇలా వస్తుంది. ఇదిగో ఈ విధంగా దిస్ ఇస్ ద ఫార్మ్స్. Yes, sir. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫార్మ్స్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేసుకుని ఎలిమెంట్స్ అనేటువంటి వాటిలో ఇలా సపరేట్గా అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని కూడా ఈ ఇన్పుట్ అనేటువంటి ఎలిమెంట్లో టైప్ అండ్ నేము వాల్యూ అనేటువంటి అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏమో. Yes, sir. ఓకే, సో ఇవాళకి మనకి ఇది చాలు. నెక్స్ట్ మళ్ళీ మనం ఏంటి దీనిలో ఉన్నటువంటి